ఆగస్టు 10, 2025 నుండి 20 ఆగస్టు 2025 వరకు అంటే ఈ యొక్క 10 రోజుల పాటుగా రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. మీనరాశికి అధిపతి గురుడు. మీనరాశిలో పూర్వపాద నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు, మొత్తంగా 9 నక్షత్ర పాదాలు ఉంటాయండి. వీరందరికీ కూడా మనం చెప్పుకోవాలంటే ఫలితాలు వర్తిస్తాయి. సో మరి విద్యార్థులకు ఏ విధంగా ఉంటుందయ్యా ఆగస్టు 10 నుంచి 20 వరకు అంటే, విద్యార్థులకు వారి విద్య మీద శ్రద్ధ పెరుగుతుంది. తదనుగుణంగానే వారికి మార్కులు కానీ స్కోర్ కానీ చేస్తారు. సో విద్యార్థులకు ఈ మాసంలో అనుకూలత ఉంది అని చెప్పాలి. మరి మీనరాశి ఉద్యోగస్తులకు ఏ విధంగా అవుతుందంటే, ఇక్కడ దశమాధిపతి గురుడు చతుర్థంలో ఉన్నారు. కుజుడు కూడా 7వ స్థానంలో నుండి భాగ్యాధిపతి 10ని చూస్తూ ఉన్నాడు. అంటే కొంత ఉద్యోగ బాధ్యతలు పెరుగుతాయి, రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. కొత్త టాస్క్ అసైన్ చేయడం కావచ్చు, లేకుంటే మీ నేబర్ కోరిక ఎవరైనా లీవ్ పెట్టినా మీకు రెస్పాన్సిబిలిటీ పెరగవచ్చు. అదేవిధంగా మీ యొక్క పనితీరు కూడా, మీ వే ఆఫ్ డూయింగ్, వే ఆఫ్ వర్క్ కల్చర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, పనితీరు మెరుగవుతుంది చెప్పవచ్చు. మరి మీనరాశి గృహిణులకి ఈ మాసంలో ఎలా ఉంటుందనంటే, గృహిణులకి ఏంటంటే శుభవార్తలు వింటారు, ఏదైనా శుభ కార్యక్రమాలకు అటెండ్ కావడం కావచ్చు, మీరు ఏదైనా కుటుంబంలో శుభ కార్యక్రమాలు చేయటం కానీ జరుగుతుందండి. ఇంట్లో ఒక పాజిటివ్ వాతావరణం ఉంటుందని చెప్పాలి ఈ యొక్క గృహిణులకి. మరి నిరుద్యోగుల విషయంలో ఏంటంటే, ఎవరైతే అప్లై చేస్తూ ఉద్యోగాలకి ఎదురు చూస్తూ ఉంటారో అలాంటి వారికి అనుకోకుండా కాల్ వస్తుంది, ఇంటర్వ్యూ కాల్ వచ్చే అవకాశం ఉంది. ఏది ఏమైనా సమయాన్ని వృధా చేయకోకుండా నేర్చుకోవటానికి మీ ప్రయత్నాలు ఎక్కువ చేస్తూ ఉండండి. ఇంకా రాలేదు తపన పడే కంటే కూడాను ఎప్పుడు కూడా ఎర్నింగ్ స్టార్ట్ విత్ లెర్నింగ్, అప్డేట్గా ఉండండి, కొత్త కోర్సులు నేర్చుకోండి. ఆటోమేటిక్గా అవకాశాలు అవే వస్తాయని చెప్పవచ్చు. వ్యాపారంలో ఎలా ఉంటుందయ్యా అంటే, మీకు భాగ్యాధిపతి సప్తమంలో ఉన్నాడు. అదేవిధంగా ఆ ఇంటి ముందర బుధుడు కూడా మీకు వ్యాపార స్థానానికి లాభంలో కర్కాటకంలో ఉన్నారు కాబట్టి వ్యాపార పరంగా లాభాలు వస్తాయి. పెట్టుబడి పెట్టినా మంచి ఫలితం వస్తుంది అని చెప్పవచ్చు. చిన్నదైనా సరే మంచి ఫలితం వస్తుంది చెప్పవచ్చు. మరి విదేశీ అవకాశం చూస్తే మీరు ధైర్యంగా కనుక అప్లై చేయండి. 9వ అధిపతి ఎక్కడ ఉన్నాడు? 7లో ఉన్నాడు. కాబట్టి ఏంటంటే మీరు ధైర్యంగా అప్లై చేయండి. సో ఆ విధంగానే మీరు ప్రయత్నాలు చేయండి. మీ డాక్యుమెంట్స్ కానీ ఎవ్రీథింగ్ ఎంత ఫైల్ చేసుకుంటూ వెళ్ళండి. సో అవకాశం అయితే పాజిటివ్గా ఉంటుందని చెప్పవచ్చు. ఆర్థిక సంబంధమైన విషయాలు చూస్తే ఆర్థికంగా లాభంగానే ఉంటుంది. వ్యాపార పరంగా, వృత్తిపరంగా మీకు ధనాదాయం అయితే వస్తుందని చెప్పవచ్చు అండి. సేవింగ్స్ కొంచెం పెంచుకుంటారు, పొదుపు మార్గాలు వెతుకుతారు, అప్పుల బాధ నుండి కొంతవరకు బయటపడతారని చెప్పవచ్చు. మరి మీన రాశి వారికి వారాల పరంగా చూస్తే గురువారం మరియు సోమవారం అనుకూలతను ఇస్తాయని చెప్పవచ్చు అండి. మరి సంఖ్యలు, అదృష్ట సంఖ్యలు పనికి వస్తాయంటే ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు ముఖ్యంగా 3వ సంఖ్య మరియు 7వ సంఖ్య అద్భుతంగా పనిచేస్తాయని చెప్పాలి. మరి అదృష్ట తేదీలు ఉంటాయి కదా, 10వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు కూడా ఈ 10 రోజుల కాలంలో ముఖ్యంగా 12వ తేదీ, 15వ తేదీ మరియు 20వ తేదీలు మీకు అనుకూలతను ఇస్తాయి.